ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ కృపగలిగిన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దిన ధ్యానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దిన ధ్యానంలో మీరే మాతో ఉండి నడిపించమని, నిదాసుని నీ సిలువ చాటున మరుగుపరిచి మేలైన వర్తమానమును మాకు వినిపింపచేయండి. ప్రభువా, మాట్లాడువాడను నేను కాదు, మీరే మీ మాట మా అందరికీ గ్రహించుకునే జ్ఞానం మా అందరికీ మీరే దయచేయమని నన్ను మీ హస్తాలకు సమర్పించుకొనుచు యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు ప్రపంచానికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే ప్రపంచ మహిళా దినోత్సవం. నా ముందు ఉన్నటువంటి మహిళలందరికీ, మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఏదో ఒకటి చెప్పచ్చు కదా, థ్యాంక్స్ అను, పోరాను, ఎలవయ్యాను. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రియమైన వారులారా, మహిళా దినోత్సవ సందర్భంగా నేను ప్రత్యేకంగా మహిళలను ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటాను. ఎందుకు అని అంటే, సైన్స్ ఏమంటుందంటే, ఒక మనిషి లేదా ఒక పురుషుడు ఒక రోజు నడిచే నడక కంటే ఒక స్త్రీ 4 రెట్లు ఎక్కువ నడుస్తుందట. ఒక పురుషుడు ఒక రోజు నడిచే నడక కంటే ఒక స్త్రీ 4 రెట్లు ఎక్కువ రోజు నడుస్తుందట. ఎలాగండి, మీరు ఎలా చెప్పగలరండి అని అంటే, బాబు అలాగే కుర్చీలో కూర్చుంటాడు. బాబు అంటే తెలుసు కదా, ఏమండి ఆయన, లేదంటే సార్ గారు, లేదంటే మాయోనో లేదా బావనో, ఏదో ఒకటి కుర్చీలో కూర్చుంటాడు బాబు. అమ్మాయి అమ్మాయనో లేదా ఒసేయనో ఒలేయనో లేదంటే ఏమోయనో ఏదో కొన్ని మంచిలు తీసిరా అంటాడు. పిలిచినప్పుడు ఒకసారి వస్తుంది ఈ సహోదరి. మంచినీళ్ళు తీసిరా అన్నప్పుడు వెళ్ళాలిగా రెండోసారి. గ్లాసు నీళ్లు తెచ్చుకుని సార్కి ఇస్తుంది మంచినీళ్ళు. ఇదిగో తాగేసాను, గ్లాసు పట్టుకెళ్ళు అంటే మళ్ళీ వెళ్ళాలి. ఎన్నిసార్లు అయింది? బాబు ఎక్కడున్నాడు? ప్రియమైన వారులారా, అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, మహిళలను దేవుడు నిండారుగా ఆశీర్వదించునుగాక. నేను మహిళలను మెచ్చుకునే మహోన్నతమైన మరొక ఆలోచన ఏమిటంటే, దేవుడు మహిళలందరికీ, స్త్రీలందరికీ ఒక ధర్మాన్ని పెట్టాడు, స్త్రీ ధర్మం అనేది. నా మాట మీ అందరికీ తెలుస్తుంది, అర్థమైంది అని అనుకుంటున్నాను. స్త్రీ ధర్మం అనేటువంటిది ఉండటం వల్ల ఓ ఫంక్షన్ చేస్తారు, అది ఓణి ఫంక్షన్ అంటారు. ఆ ఫంక్షన్ చేయటమే స్త్రీ ధర్మం మొదలైందని అంటే మీకు అర్థమవుతూ ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఆ స్త్రీ ధర్మం అనేటువంటిదే స్త్రీలో జరగకపోతే, ప్రియమైన వారులారా, ఈ దినాన్న ఈ స్త్రీలు మనం చెప్పుకునే అంత గొప్ప మహిళలుగా ఉండేవాళ్ళే కాదు. ప్రతి నెల వ్యర్థమైన రక్తం బయటకు పోవటం, మరలా అంతే నూతన రక్తాన్ని దేవుడు శరీరంలోనే పుట్టించగలిగిన సామర్థ్యాన్ని దేవుడు స్త్రీలోనే ఉంచటం, అసలు దేవుని మహాసృష్టికే మహిమ కలుగునుగాక. నిజం ప్రియమైన వారులారా. అందుకనే స్త్రీలను మనం ఎంతైనా అభినందించాలి. సాధ్యమైనంత వరకు పురుషులు వారి ధర్మము జరిగే సందర్భంలో, ఈ మాట మీరు గమనించాలి పురుషులారా, స్త్రీ ధర్మము జరిగే రోజుల్లో స్త్రీని కొంత ప్రక్కన పెట్టడం లేదా వారికి కొంత విశ్రాంతి ఇవ్వటం, ఆ రోజులు పురుషులు గమనించుకొని కొంత వారికి ధైర్యాన్ని లేదా కొంత వారికి మనస్సు నెమ్మదిని ఇవ్వగలిగిన పరిస్థితులైతే
ఆ రోజుల్లో వారికి మనము ఇచ్చే ఆ నెమ్మది కంటే స్త్రీ వేరేమి కోరుకోదట. అందుకనే ప్రియమైన వారులారా, దేవుడు మన స్త్రీ మహిళ జీవితాలను దేవుడు నిండారుగా ఆశీర్వదించునుగాక. 1917వ సంవత్సరంలో ఈ ఉద్యమం లేదా ఈ మహిళా దినోత్సవ వేడుక అనేటువంటిది ప్రారంభమయ్యింది. 1917వ సంవత్సరంలో రష్యన్ దేశంలో మహిళలందరూ కూడా ఒక ఉద్యమాన్ని చేశారు. ఏమిటి ఆ ఉద్యమం అంటే, అసలు ఎందుకు ఈ మహిళా దినోత్సవం అనేది కలిగింది అని అంటే, 1917వ సంవత్సరంలో ఒక ఉద్యమం చేశారు. ఏమిటి ఆ ఉద్యమం అంటే, మాకు ఓటు హక్కు కావాలి అని ఉద్యమం చేశారు. మాకు కూడా కొన్ని మహిళా హక్కులు కావాలి, మాకు కూడా కొంత శ్రామిక విడుదల కావాలి అని స్త్రీలందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే, ఆ ఉద్యమానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకనే ఈ దినాన్న మహిళా దినోత్సవంగా మహిళలందరూ చేసుకునే ఒక ఉన్నతమైన కార్యం అయ్యింది. దేవుడు మహిళామూర్తులందరినీ నిండారుగా దీవించునుగాక. ఈ ఆమెన్ అన్నమాట పురుషులు అనాలి. మహిళామూర్తులందరినీ దేవుడు నిండారుగా ఆశీర్వదించి నిండైన ఆరోగ్యం ఇచ్చునుగాక. ప్రియమైన వారులారా, నిజంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకో తెలుసా? పురుషుడు భరించినా భరించకపోయినా, పురుషుడు ఆలోచించకపోయినా, స్త్రీ అనే మహిళ మాత్రం బాధ భరించి, కష్టం భరించి, శ్రమ భరించి, ఓర్చుకొని, తట్టుకొని, ఏమండి వింటున్నారా? సర్లే మాయా, సర్లే అండి, పోనీలే అండి, ఇలాగున ధైర్యం చెప్పే మహిళలు ఉన్నారు. లేదా కుదరదు, పని అవ్వదు, పద అని రెచ్చగొట్టే మహిళలు కూడా ఉన్నారు. ఈరోజు ప్రేమతో మనవి చేస్తున్నాను, మహిళలారా, ఎక్కడ ఒదగాలో అక్కడ, ఎక్కడ ఎదగాలో అక్కడ ఉండగలిగితే కుటుంబాలు, సంసారాలు దేవుడు నిండారుగా ఆశీర్వదించునుగాక. ప్రియమైన వారులారా, ఇదే సందర్భాన్ని పెట్టుకొని నేను ఆలోచన చేస్తున్నాను. ఈరోజు మహిళా దినోత్సవం కదా, ఏదైనా ఒక మంచి సందర్భాన్ని, ఏదైనా ఒక మంచి మహిళామూర్తులందరికీ మెప్పును కలిగించగలిగిన ఒక టాపిక్ ఏదైనా ఇవ్వాలి ప్రభువా అని నేను ఉదయకాలము నుండి ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఉన్నప్పుడు ప్రభువుని మరో మాట అడిగాను. దానియేలు గ్రంథంలోనే నాకు కావాలి ప్రభువా, దానియేలు గ్రంథంలోనే ఒక మంచి మహిళ గురించి ఈ దినాన్న వాక్యం అందించాలి అని నేను కోరుకున్నాను. ప్రభువు నాకు ఒక మంచి వాక్యాన్ని ఇచ్చారు. చదువుకుందాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం నిన్నటి దినాన్న దానియేలును గూర్చిన పరిచయాన్ని మనం విన్నాం. దానియేలును గూర్చినటువంటి కొంత పరిచయం, ఎక్కడ నుండి వచ్చాడు, ఏ ఊరిలో నుండి వచ్చాడు, ఏ గర్భములో నుండి వచ్చాడు, ఏ పరిస్థితుల నుండి తీయబడ్డాడు, ఏ పెంపకంలో ఎదిగాడు, ఏ ఆత్మీయతలో ఉన్నాడు, ఏ స్థితిలో బలపడ్డాడు, ఏ స్థాయికి ఎదిగాడో నిన్నటి రోజున దానియేలు పరిచయాన్ని మనం విన్నాం. ఈ దినాన దానియేలు గ్రంథంలోనే ఒక స్త్రీని గురించి లేదా ఒక మహిళను గురించి ఈ పూట మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. చదువుకుందాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుతున్నాం. మహిళలందరూ చదవాలి, స్త్రీమూర్తులైన వారందరూ చదవాలి. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను, రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము,
నీ మనస్సు నిబ్బరంగా ఉండనిమ్మో. చాలండి. ఏమండి, ఈరోజు నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ గ్రంథములో రాణి మహిళ, ఒక స్త్రీ, ఒక ధర్మాన్ని లేదా ఒక స్త్రీ యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతున్నాం. సర్వసాధారణంగా దానియేలు గ్రంథములో మనకి ఎవరు కనబడతారంటే దానియేలు, నెబుకద్నెజరు, బెల్షస్సరు, అలాగన మనకి షడ్రకు, మెషకు, అబేద్నెగో వీళ్ళే, లేదా బొమ్మలు, అగ్నిగుండము, రాతి ప్రతిమ, ఇవే మనం చూడగలుగుతాం. కానీ ఈరోజు మహిళలందరినీ ప్రేమించి నేను ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మీరు జాగ్రత్తగా గమనించాలి. రాజనగరులోనికి ఒక స్త్రీ వెళ్ళి విందు జరుగుతున్న విందు గృహానికి వెళ్ళి రాజుతో అంటుంది ఆ రాణి, రాజు చిరంజీవి అగుగాక, ఇదిగో రాజా, నీ తలంపులు నిన్ను కలవరపడనీయదు, నీవు నిబ్బరంగా ఉండు అని ఒక మాట అంటూ ఉంది. అసలు ఈ మాట అనడానికి గల కారణం ఏమిటో వినండి ప్రియమైన వారులారా. కొంచెం చరిత్ర నేను జ్ఞాపకం చేసి కొన్ని ఆత్మీయ విషయాలు, వాస్తవాలు మీకు చెబుతాను. ఏం జరిగిందో తెలుసా? నెబుకద్నెజరు అనేటువంటి బబులోను రాజు ఏం చేశాడు అంటే, యెరూషలేము పట్టణం మీదకి దండెత్తి యెరూషలేము పట్టణంలో ఉన్న 18 సంవత్సరాలు కంటే ముందున్న యవనస్తులను చెరపట్టుకొని బబులోను రాజ్యానికి తీసుకొని వచ్చేశాడు. ఎన్ని సంవత్సరాల లోపు చెప్పరేమండి? ఎన్ని సంవత్సరాల లోపు చెప్పరేమండి? ఎన్ని సంవత్సరాల లోపు? వెనక ఉన్న వాళ్ళు చెబుతున్నారు. ఎన్ని సంవత్సరాల లోపు? 18 సంవత్సరాల లోపు యవనస్తులను ఏమండి బయటికి తీసుకొని వచ్చి బబులోను రాజు తీసుకొని వచ్చాడు. వస్తా యెరూషలేము దేవాలయములో ఏమైతే ఉపకరణాలు ఉన్నాయో, బల్ల మీద, బలిపీఠం మీద ద్రాక్షారసము ఉంచే పాత్రలు, సముఖపు రొట్టెలు ఉంచే పాత్రలు, ఇవన్నీ చెరపట్టుకొని ఎక్కడికి తీసుకొని వచ్చాడు? బబులోనుకు తీసుకొని వచ్చేసాడు. వినండి ప్రియమైన వారులారా, ఎప్పుడైతే యూదులైనటువంటి వారిని యెరూషలేము పట్టణములో నుండి బబులోను పట్టణానికి చెరపట్టుకొని తీసుకొని వచ్చేసాడో, నెబుకద్నెజరు రాజు యొక్క కుమారుడు బెల్షస్సరు అనేటువంటి ఆయన అక్కడ ఉన్నవా అధిపతులందరినీ పోగేసుకొని పార్టీ చేసుకుంటున్నాడు. ఏం చేసుకుంటున్నాడు? చెప్పండి ఏం చేసుకుంటున్నాడు? 5వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని చదవండి. 5వ అధ్యాయం ప్రారంభ వచనం. రాజగు బెల్షస్సరు తన అధిపతులలోను 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకొని వచ్చిన సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా, రాజును అని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కేళ్ళు సడలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు
కొట్టుకొనుచుండెను. ఏమండి చదివారా? ఏమండి చదివారా? చూసారా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితో? రాజు చెరపట్టబడి తీసుకొని వచ్చిన తరువాత అధిపతులందరితో ఒక వేడుక, ఎంతమందితోట? 1000 మందితో కలిసి పార్టీ చేసుకుంటున్నారు, ఆనందపడుతూ ఉన్నారు. దేవాలయంలో నుండి తీసుకొచ్చిన సముఖపు రొట్టెల పాత్ర, ద్రాక్ష రసము వేసే పాత్రలో వీళ్ళు మందు తాగుతున్నారు. ఎంత ఘోరం! దేవాలయములోనిది తీసుకొని వచ్చి వారి సొంత ఆనందానికి వాడుకుంటున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితో! ఏమండి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇలాగున వారు ఆనందించచ్చు, ఇలాగున వారు సంతోషిస్తూ ఉంటే, రాజు ఎక్కడైతే సిట్టింగ్ వేసిన టేబుల్ ఉందో ఆ టేబుల్ దగ్గర ఏమొచ్చిందట? మానవ హస్తము ఒకటి వచ్చి ఏదో రాయుచుండెను. చూడగానే మనస్సు కలవరమైపోయింది, చెమటలు పట్టేశాయి, మోకాళ్ళు ఈ ముడుకులన్నీ కూడా వసూలైపోయాయి. గడగడ గడగడ వణుకుచుండెను. ఏమండి ఇలాగున వణికి గడగడగలాడుతుంటే బెల్షస్సరు అనేటువంటి ఆ రాజు యొక్క భార్య వచ్చిందనమాట. ఆ రాణి గురించే మనం చదువుకున్నాం. రాణి అంటుంది, రాజా చిరంజీవి యగుగాక, ఇదిగో నీ మనస్సును నీ తలంపులు నిన్ను కలవరపడనీయద్దు, నీవు నిబ్బరం కలిగి నిలబడు అని రాణి ఎంత ధైర్యం చెప్పిందో. ఏమండి చరిత్రలో చదివినప్పుడు ఈమె పేరు సుసన్న అని వ్రాయబడింది. చరిత్రలో చదివినప్పుడు ఈమె పేరు సుసన్న అని వ్రాయబడింది. అయితే వినండి ప్రియమైన వాళ్ళారా, ఈ రాణి అంటుంది రాజు చిరంజీవి యగుగాక. వణికి భయపడి సతమతమైపోతూ ఉంటే కంగారు పడుతున్న రాజును చూసి ఈ రాణి అన్నది కదా, నువ్వేం కంగారు పడద్దు రాజా, నువ్వేం కంగారు పడద్దు. ఆ చెయ్యి ఏమిటో, ఆ వ్రాత ఏమిటో, ఆ మనిషి ఏమిటో నువ్వేం కంగారు పడద్దు. ఎందుకో తెలుసా? చదవండి, మరో వచనాన్ని మనం చదువుకుందాం. 11వ వచనం. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మలు కలిగిన వాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడయుండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి యగు రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడి విద్య గల వారిని, కల్దీలకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతన్ని నియమించాను. ఏమండే వింటున్నారా? జాగ్రత్తగా వినాలి మహిళలైన వాళ్ళు. ఈరోజు మహిళలకే ఈ సందేశం అనుకోవద్దు, పురుషులు కూడా వినగలిగితే కొన్ని విషయాలు మీకు కూడా అర్థం కాగలుగుతాయని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ రాణి అంటుంది, రాజా నువ్వేం కంగారు పడద్దు. ఏ రాణి? ఏమండి ఏ రాణి ఈవిడ? ఏ రాణి చెప్పండి? ఏమండి ఎవరిమే? నెబుకద్నెజరు యొక్క కోడలు, లేదా బెల్షస్సరు అనే రాజు యొక్క భార్య. గమనించండి, ఈమె అంటుంది ఎవరిమే? చెప్పండి, ఎవరిమే? చెప్పండి, ఎవరిమే? రాణి అనండి. ఎవరిమే? నా మనసులో మాట చెప్పండి, ఎవరిమే? ఒక మహిళ అనండి, ఒక స్త్రీ. రాణి అనే పాత్ర పక్కన పెట్టండి, రాణి అవ్వటానికి కంటే ముందుగా ఈమె ఒక మహిళ, ఈమె ఒక స్త్రీ. ఈరోజు వినండి ప్రియమైన వాళ్ళారా, రాజు కంగారు పడుతూ ఉంటే, రాజు కలవరపడుతూ ఉంటే, రాజు ప్రియమైన వాళ్ళారా భయము పడి వణుకుచు గడగడలాడుతూ ఉంటే ఈమె ధైర్యం చెప్తుంది, నువ్వేం కంగారు పడవద్దు. ఇదిగో మన రాజ్యములో నీ తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు ఒక యవనస్తుణ్ణి మన రాజ్యంలో పెట్టాడు.
అతన్ని పిలిస్తే ఈ భాష చెప్తాడు, ఆ చెయ్యి అర్థాన్ని చెప్తాడు, దీని భావాన్ని కూడా చెప్తాడు. నువ్వేం కంగారు పడద్దు, రాజా చిరంజీవి యొగుగాక. ఎంత అద్భుతం! ఇప్పుడు వినండి, ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అసలు ఈ రాణికి దానియేలు ఎలా గుర్తుపెట్టుకుంది? అసలు ఈ రాణి దానియేలుని గుర్తుపెట్టుకోవలసిన అవసరత ఏముంది? ఇది ఈ మాట. ఈ రాత్రి ఈ మాటను మీరు గమనించాలి. రాజు కంగారు పడి గడగడ గడగడ వణుకుతూ ఉంటే దానియేలు సంగతి రాజుకు తెలీదా? దానియేలు సంగతి రాజు మర్చిపోయాడా? రాణి ఎలా గుర్తుపెట్టుకోగలిగింది? ఏమండి, ఈరోజు మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. ఈరోజు ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఓ మహిళలారా, నీ కుటుంబం కొరకు, నీ కుటుంబ ఆశీర్వాదము కొరకు, నీ కుటుంబం యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు ఒక మంచి సందేశాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. రాజా, నువ్వేం కంగారు పడవద్దు, కలవరపడవద్దు, ఏమి దిగులు చెందవద్దు. మన రాజ్యములో దానియేలు అనేవాడు ఉన్నాడు. వాడిని పిలుచుకొస్తే ఈ భాషాభావం చెప్తాడు, ఆ చెయ్యి ఎవరిదో చెప్తాడు, జరగబోయేది చెబుతాడు అని అనగానే వెంటనే దానియేలుని పిలిపించండి. చదవండి ఆ మాట 13వ వచనం నుండి. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజగు నా తండ్రి, యూదయలో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిన చెర సంబంధియగు యూదులలో నుండి దానియేలు నీవే గదా? నీ గురించి నేను విన్నాను, మా ఆవిడ చెప్పింది. నీ గురించి నేను విన్నాను, మా మహిళ చెప్పింది. నీ గురించి నేను విన్నాను, మా ఇంటావిడ చెప్పింది, మా స్త్రీ చెప్పింది, మా ఇల్లాలు చెప్పింది. ఏమి చెప్పింది? రాజా, నువ్వు కంగారు పడవద్దు, కలవరపడవద్దు. నా ఆలోచన ఏమిటంటే, ఈ దానియేలుని రాజుకి ఎలా జ్ఞాపకం చేయగలిగింది, లేదా దానియేలుని ఆమె ఎలా గుర్తు పెట్టుకోగలిగింది? వినండి జాగ్రత్తగా. 1-2-3 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. సమయం కూడా ముగింపులోనే ఉంది. వినండి వినండి వినండి. ఈమె ఎలా గుర్తు పెట్టుకుంది? ఈమె గుర్తు పెట్టుకోవడానికి గల కారణం ఏమిటి? వినండి ప్రియమైన వారులారా. నెబుకద్నెజరుకి అనగా ఈ యొక్క బెల్షస్సరు కొడుకు ఉండగానే, వివాహమైనటువంటి ఈ బెల్షస్సరు తన భార్య ఉండగానే, రాజు ఎప్పుడైతే దానియేలును తీసుకుని వచ్చిన తరువాత దానియేలుకి కూడా ఒక కల వచ్చింది. దానియేలుకి క్షమించాలి, నెబుకద్నెజరుకి కూడా కల వచ్చింది. దానియేలుని చెరపట్టి తీసుకొని రాగానే నెబుకద్నెజరుకి ఒక కల వస్తే నెబుకద్నెజరు దానియేలుని పిలిపించాడు. దానియేలును పిలిపిస్తే దానియేలు కలభావం చెప్పేశాడు. వినండి ప్రియమైన వారులారా, దానియేలు ఏ కల అయితే చెప్పాడో అది జరిగింది, నెరవేరింది. ఇప్పుడు వినండి ప్రియమైన వారులారా, బెల్షస్సరు అనే తన భార్య, లేదంటే ఈ రాణి అయిన మహిళ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంది. ఎందుకు గుర్తుపెట్టుకుందో తెలుసా? వినండి, ఈ మాట వినండి. ఈ మహా తండ్రి అయిన నెబుకద్నెజరు మూర్ఖుడు, కఠినుడు. ఏనాడైనా చనిపోతాడు. ఏనాడైనా చనిపోతే నా మొగుడే కదా, అనగా బెల్షస్సరే కదా ఈ రాజ్యాన్ని పరిపాలించాలని కొడుకు భార్య అనగా బెల్షస్సరు యొక్క రాణి జ్ఞాపకం పెట్టుకున్నది. నెబుకద్నెజరుకి కల వస్తే కలభావాన్ని చెప్పింది. వినండి, రాణియే ఎందుకు గుర్తుపెట్టుకుంది, లేదా బెల్షస్సరు యొక్క భార్యయే ఎందుకు గుర్తుపెట్టుకుంది?
చదివారు కదా మొదటి 2-3 వచనాల్లో. ఈ బెల్షెజర్ ఏం చేస్తున్నాడు? త్రాగుచు. చెప్పండి, బెల్షెజర్ ఏం చేస్తున్నాడు? త్రాగుచూ ఉన్నాడు, తింటా ఉన్నాడు, తాగుబోతులాగా సిట్టింగ్ వేస్తూ ఉన్నాడు. నెబుకద్నెజర్ అనేవాడు ఏనాడు ఎలా ఉంటాడో తెలీదు. తరువాత నా భర్తే కదా ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అని కనిపెట్టుకొని ఉంది ఆ మహిళ అయినటువంటి రాణి. గమనిస్తున్నారా? నా మామ అయినటువంటి నెబుకద్నెజరు ఏనాడైనా చనిపోతాడు, ప్రమాదంలో యుద్ధాలు జరగవచ్చు. అందుకని ఈ బబులోను రాజ్యాన్ని నేనే కదా, లేదా కుమారుడైనటువంటి నా భర్తే కదా ఈ రాజ్యాన్ని పరిపాలించాలని దానియేలు నెబుకద్నెజర్కి కలభావం చెబితే ఆ సందర్భాన్ని ఈ బెల్షెజరు భార్య అయిన రాణి గుర్తు పెట్టుకుంది. తన రాజ్యాన్ని కాపాడుకోవటానికి, తన రాజ్యము శత్రువు నుండి కాపాడుకోవటానికి, ఇలాంటి సందర్భం ఏదైనా వస్తుందేమో అని కనిపెట్టుకొని చూస్తూ అప్పుడు ధైర్యం చెప్పింది, రాజా కలవరపడవద్దు, రాజా నిబ్బరంగా ఉండు. రెండవ మాటగా చెబుతూ ఉన్నాను, ఎందుకు ఈ రాణి దానియేలుని గుర్తుపెట్టుకుంది? వినండి ప్రియమైన వారులారా, చెరపట్టి తీసుకుని వచ్చేటప్పుడు చాలా వేల మందిని చెరపట్టి తీసుకుని వస్తే అందులో 4 మాత్రం రాజు సముఖములో మాత్రమే పెట్టుకున్నారు. అందులో 4 పేర్లు ఎవరు? దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో. వీళ్ళు చెరపట్టబడిన వారు చాలా మంది ఉన్నా వీళ్ళ 4 మాత్రము రాజు సముఖంలో ఎదుగుతా ఉన్నారు. వినండి, ఆ 4 రాజు సముఖంలో పెట్టుకునేటప్పుడు ఆ రాజు ఎలాంటి వాడు, లేదా బిడ్డ ఎలాంటి వాడు, దానియేలు ఎలాంటి వాడు, ఎక్కడ పుట్టాడు, ఏం తెలుసుకున్నాడు, ఏమి నేర్చుకున్నాడు, ఏ అలవర్చుకున్నాడు, ఏ ఆలోచనలు చేశాడు, ఇవన్నీ కనుక్కొని ఆ 4 రాజ్యంలో పెట్టుకున్నారండి. అసలు విషయం చెప్తున్నాను, ఇప్పుడు వినండి. దానియేలునే ఈ రాణి ఎందుకు గుర్తు పెట్టుకుందో తెలుసా? రాణి కూడా ఒక మహిళ కాబట్టి ఒక మహిళా పెంపకాన్నైన దానియేలుని గుర్తుపెట్టుకుంది. దానియేలు ఒక తల్లికి కుమారుడు గనుక ఒక తల్లి అయిన రాణి కూడా అబ్బా ఈ దానియేలు అనే కుమారుడు ఎంత చక్కగా జ్ఞానం కలిగిన వాడండి. ఈ దానియేలు అనే కుమారుడు ఆ తల్లి ఈ కుమారుణ్ణి అసలు ఎంత జ్ఞానంగా, ఎంత తత్వవేత్తగా, ఎంత ప్రవచనాత్మకంగా, ఎంత భక్తిగా పెంచుకున్నాడో ఆ తల్లిని గుర్తు పెట్టుకున్నది ఎవరండి? రాణి, బెల్షెజరు అనేటువంటి ఆయన భార్య. ఎంత విచిత్రం అండి. నెబుకద్నెజరు ఆ రాజు కల వచ్చినప్పుడు అప్పుడు గుర్తు పెట్టుకున్నటువంటి రాణి ఆ దానియేలుని గుర్తు పెట్టుకుంది. గుర్తు పెట్టుకోవటానికి రెండవ కారణం ఏమిటో తెలుసా? తల్లి పెంపకాన్ని మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఒక్క ప్రశ్న వేస్తున్నాను, నీ ఇంటికి నీవు ఏ రాణివి? నాకు తెలుసు ప్రతి ఇంటికి ప్రతి తల్లి కూడా ఒక మహారాణియే. ప్రతి ఇంటికి ప్రతి తల్లి కూడా మహారాణియే. భార్యకు భర్తకు మహారాణియే, పిల్లలు కూడా మహారాణియే. అయితే నీవు ఏ రాణివి? నీ పిల్లల్ని నువ్వు ఎలా పెంచుతున్నావో, నీ భర్తకు ఏ విధమైన సలహాలు ఇస్తున్నావో. కలవరపడద్దు మహారాజా, నిబ్బరంగా ఉండు.
మన రాజ్యాన్ని కాపాడుకోవటానికి ఒకడు ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ఒక మహిళ తన రాజ్యాన్ని కాపాడుకోవటానికి, తన ఇంటిని కాపాడుకోవటానికి, తన ప్రజలను కాపాడుకోవటానికి, తన సంబంధిని కాపాడుకోవటానికి, తన బంధాన్ని కాపాడుకోవటానికి, తన భర్తను కాపాడుకోవటానికి ఎంత ఆలోచన. నా మొగుడు తాగుతూ లేదా నా భర్త త్రాగుతూ ఉన్నాడే, నా కుటుంబాన్ని నేనైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని నేనైనా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఈరోజు ప్రియమైన వారులారా, నీ ఇంటికి నీవు ఏ రాణివి చెప్పనా? ఏమండి, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని నీవు సరి అయిన రీతిలో నీవు మార్చుకోగలిగితే నీవు మహారాణివే. నీ పిల్లలు నీ మాట వినకపోతే, నాకు తెలుసు ప్రియమైన వారులారా, మీలో చాలా మంది ప్రతిరోజు మీ పిల్లల కోసం ఏడ్చేవారు ఉన్నారు. వాడి ఇంటికి ఆలస్యంగా వస్తే బాధపడి కన్నీరు కార్చి మనస్సులో కుమిలిపోయే తల్లులు ఎందరో ఉన్నారు. నాకు తెలుసు. ఈ రాత్రి అలాంటి కన్నీటిని తొడవగలిగినటువంటి నీవు కూడా నీ ఇంటికి ఒక మహారాణిగా కాగలిగినటువంటి ఒక విలువైన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వినండి ప్రియమైన వారులారా, నీవు వాక్యాన్ని, ప్రార్థనను నీ ఇంటిలో నీవు చేయగలిగితే, ప్రియమైన వారులారా, ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. స్త్రీకి ఏమండి, ఏదైనా చెయ్యాలి అనంటే, ఏదైనా సాధించాలి అనంటే రెండు వాటికి దేవుడు అధికారం ఇచ్చాడంట. ఒకటి భూమికి, ఒకటి స్త్రీకి. ఏదైనా రా మెటీరియల్ పుట్టించగలిగితే అది ఎక్కడి నుండి తీయగలం? భూమి నుండి. రెండవదిగా ఏదైనా పుట్టించగలిగినటువంటిది ఎవరి దగ్గర అంటే ఒకటి భూమికి, ఒకటి స్త్రీకి. ఈరోజు ఈ విషయాన్ని వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. నీ ఇంటికి నీవు ఏ రాణి తల్లి? నా తల్లులారా, నా మహిళలారా, స్త్రీమూర్తులారా, నీ ఇంటికి నీవు ఏ రాణిగా ఉంటూ ఉన్నావు? భర్తను కాపాడుకోగలిగిన రాణిగా ఉండగలుగుతున్నావా? పిల్లలను జ్ఞాపకం చేసుకోగలిగిన రాణిగా ఉండగలుగుతున్నావా? ఏమో ఈ రాణి తన పిల్లల విషయంలో ఇలాగున గుర్తు పెట్టుకుందో లేదో నాకు తెలియదు, కానీ దానియేలును మాత్రం గుర్తు పెట్టుకుంది. ఎందుకో తెలుసా? దానియేలును పెంచిన తల్లి గొప్పతనం అది. మరలా చెప్తూ ఉన్నాను, ఈ యొక్క బెల్షస్సరు యొక్క రాణి తన పిల్లల్ని గుర్తుపెట్టుకుందో లేదో నాకు తెలియదు, కానీ దానియేలును గుర్తుపెట్టుకుంది. కారణం దేవుని పెంపకాన్ని బట్టి. కారణం వినండి ప్రియమైన వారులారా, దైవ సంబంధమైన ఎదుగుదలను బట్టి. ఈరోజు నీ ఇంటికి నీవు ఏ పెంపకాన్ని పెంచుతున్నావు అన్నా? భర్తగా, భర్త విషయంలో, భార్య విషయంలో. ప్రియమైన వారులారా, చివరిగా ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. ఈ రాణి ఒక మంచి సలహాగా ఉంది. ఒక మంచి సలహా. రాజా, కలవరపడవద్దు. రాజా, నీవు కలవరపడవద్దు. ఒక మంచి సలహాగా ఉంది ఈ రాణి. ప్రియమైన వారులారా, రెండవదిగా ఈ రాణి ఏం చేస్తుందో తెలుసా? ప్రియమైనటువంటి వారులారా, దానియేలులో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తించగలిగింది. నీవు ఏది సూచించగలుగుతూ ఉన్నావు? ఏమండి,
నీవు ఏది గుర్తించగలుగుతున్నావు, ఏది సలహాగా ఇవ్వగలుగుతున్నావు? సూచిస్తూ ఉంది. ఇదిగో ఫలానా దానియేలు అనే ఆయన ఈ భాషకి అర్థం చెప్పగలడు, ఫలానా దానియేలు అనే ఆయన ఈ హస్తానికి అర్థం చెప్పగలడు. ఒక చిన్న సందర్భాన్ని నేను ముగిస్తాను. నాన్నగారు చెప్తూ ఉండేవారు ఈ కథ. నాన్నగారు చెబుతూ ఉండేవారు ఈ కథ. ఏమిటో తెలుసా ఈ కథ? వినండి ప్రియమైన వారులారా. ఒక తల్లి కొడుకుని పెంచుకుంటూ ఉంది. చిన్న వయసులో ఒక తల్లి కొడుకు మాత్రమే ఉన్నారు. ఆ తల్లి బట్టలు కుట్టుకోవటానికి సూది వెతుకుతూ ఉంది. వెతుకుతూ ఉంటే కొడుకు వచ్చాడు. అమ్మా, ఏం వెతుకుతున్నావు? బాబు, బట్టలు చిరిగిపోయినాయి కదా, అవి కుట్టడానికి సూది వెతుకుతున్నాను. ఆహా, ఈ కొడుకు బయటకు వెళ్ళాడు. ఎక్కడో ఒక చిన్న దొంగతనాన్ని తీసుకొచ్చి, అమ్మా ఇదిగో సూది అన్నాడు. నా బంగారమే, నా నాయనే, నా బుజ్జుకొండే, నా బంగారు కొండే, నేను దేనికోసం వెతుకుతున్నానో అది నాకు తెచ్చిచ్చావా నాయనా అని మెచ్చుకుంది, కుట్టుకుంది, అయిపోయింది. కొడుకు అనుకున్నాడు. ఎలా చూడాలి? కొడుకు అనుకున్నాడు. ఏమనుకున్నాడో తెలుసా? నేను దొంగతనం చేస్తే మా అమ్మ నన్ను ఏమనలేదేంటి? ఎక్కడి నుంచి తెచ్చావని మా అమ్మ నన్ను అడగలేదేంటి? నువ్వు ఎలా తెచ్చావురా అని ఏమాత్రం నువ్వు అడగలేదేంటి అని అనుకున్నాడు. ఇంకక్కడ నుండి ప్రారంభించాడు. ఎలా చూడాలి? వాడు పెద్దోడయ్యేసరికి పెద్ద దొంగ అయిపోయి రాజు దగ్గరికి తీసుకుని వచ్చేశారు. అయ్యా, వీడు దొంగతనం చేస్తూ ఉండగా మాకు పట్టబడ్డాడు అనగానే రాజును తీసుకొచ్చారు. రాజు దగ్గర తీర్పు ఇవ్వటానికి తీసుకుని వస్తే వాడికి మరణ శిక్ష వేసేశాడు. ఇలాంటి దొంగోడు బతకూడదు, చంపేయాలి అని వీళ్ళు తల్లి ఎవరో తీసుకుని రండి అంటే తల్లి దగ్గరికి తీసుకుని వచ్చారు. తల్లి మాట్లాడుతూ ఉంది రాజుగారితో, బాబు, ఆడు నా కొడుకే, తప్పు చేశాడు నిజమే, శిక్ష పడాలి నిజమే, కానీ ఆ శిక్షకు నేను భరిస్తాను. మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను. ఈసారికి వాడు మారాడా సరే, లేదంటే మీకు నచ్చినట్టుగానే వాడికి మీరు నచ్చిన మరణ శిక్ష వేయండి. తల్లి మాటకు ఒప్పుకున్నాడు రాజు. సరే, నాకు 4 ఎకరాల పొలం ఉంది, 4 ఎకరాల పొలాన్ని నీవు ఓడ్వాలి అన్నాడు. తల్లి ఒప్పుకుంది. వృద్ధ వయసు, వణుకుతా ఉంది. కొడుకు ఎలాగనైనా కొడుకును బ్రతికించుకోవాలి అనుకుంది, కొడుకును ఎలాగైనా రక్షించుకోవాలి అనుకుంది. వాడు ఈసారైనా తప్పించబడి మారగలిగితే, మార్పు నొందగలిగితే నాకు అదే చాలా అనుకున్నది. 4 ఎకరాల పొలాన్ని ఓడవటం ప్రారంభించింది. మీకే తెలుసు ఎంతసేపు పడుతుందో, నాకైతే తెలియదు. కానీ ఉదయం ప్రారంభించింది. ఎండలో చేస్తూనే ఉంది. రాత్రి గడిచింది. బహుశా ఏమయ్యిందో తెలీదు. కానీ ప్రియమైన వాళ్ళారా, రాజు జ్ఞాపకం చేసుకున్నాడు. రే, ఆ ముసల్ది ఆ పొలంలో ఏ పని పూర్తి చేసిందో లేదో చూడండి రా అనగానే భటులు వెళ్ళారు, రిటర్న్ వచ్చారు. రాజా, పని పూర్తయిపోయింది, 4 ఎకరాలు తల్లి చేసేసింది. ఓ, బానే చేసిందిరా అని రాజు అనుకున్నాడు. భటుడు చెప్పాడు చివరి మాట, కానీ ఆ తల్లి ఆ గట్టు మీద చనిపోయింది. ఆ తల్లి పని పూర్తి చేసింది, కానీ గట్టు మీద మాట్లాడరావండి, గట్టు మీద చనిపోయింది. ఈరోజు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానో తెలుసా? మహాతల్లి, ఓ మహిళ, ఓ స్త్రీ, నీ ఇంటికి నీవు ఏ రాణిగా ఉన్నావు? నీ పెంపకం ఏమిటి?
నీ భర్తను నువ్వు ఎలాగో ఏ సలహాలు ఇచ్చి భక్తిలో నడపగలుగుతూ ఉన్నావు? నీ పిల్లలకు నీవు ఏ సలహాలు ఇచ్చి నీవు పిల్లల్ని పెంచగలుగుతూ ఉన్నావు? నాకు తెలుసు, మీరు పిల్లల విషయంలో, భర్త విషయంలో వీరు మారితే చాలు అని ఎదురు చూసే వాళ్ళందరూ ఉన్నారు. నీ ఒక మంచి సూచన ఇవ్వాలి అని అంటే, వారిని నడిపించగలిగిన విషయాలు నీవు గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఒక మంచి సలహాదారిగా నీవు ఉండాలి అని అంటే, ఓ మహిళామూర్తి, ముందు నీవు దైవిక సంబంధమైన సూచనలో నడవాలి. ముందు నీవు ఆత్మ సంబంధమైన సంగతులను గుర్తు పెట్టుకోవాలి. ముందు వాక్యమే సలహా ఇస్తుందో ఆ సలహాలో నీవు నడవగలిగితే ఈరోజు నీ ప్రార్థన ఖచ్చితంగా ఫలిస్తుంది. నాకు ఇష్టమైన ఒక్క వచ్చిన భాగాన్ని చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. ఏమండి, ఈ 31వ అధ్యాయం అంతా కూడా మహిళామూర్తులైనటువంటి వారికి నేను ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి ఈ మాట. ఏమండి, ఈ 31వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. 28, 29. ఆమె కుమారులు, ఏమండి, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారినందరిని నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి లేచి ఆమెను, ఏమండే, నీ గొప్పతనం ఎప్పుడో తెలుసా? మంచి పలావ్ వండి ఇంట్లో అందరికీ కంచంలో సర్ది పెట్టినప్పుడు కాదు, మా అమ్మ గొప్ప వంట చేస్తుందండి. బిర్యానీ వండి, లేదా దమ్ము బిర్యానీయో, లేదా ఏదోదో స్మోక్డ్ బిర్యానీయో వండి, వింటున్నావా? నీ పిల్లలు నీవు లేచి అమ్మా యు ఆర్ సూపర్ అనాలి. నీ భర్త అంటే ఏ విషయంలో నువ్వు పలావ్ వండవానో, ఇల్లు శుభ్రంగా శుద్ధి చేసి చక్కగా అందంగా పేర్చవనో కాదు. నీ భక్తిని చూసి, నీ భయాన్ని చూసి, నీ ధర్మాన్ని చూసి, నీ దైవికతను చూసి నీ పిల్లలు లేచి అమ్మ నిన్ను బట్టే మేము ఈ స్థితిలో ఈ దినాన్ని ప్రార్థన చేయగలుగుతున్నామని అనగలగాలి. నీ భర్త నీ భక్తిని చూచి, నీ ప్రార్థన బట్టే ఈ దినాన దేవుడు నా కుటుంబంలో ఈ మేలు చేశాడని నీకు చెప్పగలిగిన భక్తిలో, ఏమండి, అంత మాదేనా? ఇంటిలో అంత మీదే. నేర్పించాలి, అలవర్చాలి, అలవాటు చేయాలి. పిల్లలారా, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. భర్తలారా, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దైవికమైన స్థితిలో నీవు నీ ఇంటి రాణి, నీ తల్లిని, నీ భార్యను నీవు ప్రేమించగలిగినప్పుడే నీవు నిజమైన భర్తవి, నిజమైన కుమారుడవి, కుమార్తెవి. లేదా అనవసరం. ఈరోజు ఏ స్థితిలో నీ ఇంటికి నువ్వే రాణిగా ఉన్నావు? ఒక మంచి సలహా ఇచ్చే రాణిగా ఉండగలిగావా? ఒక మంచి సూచన ఇచ్చే రాణిగా ఉండగలిగావా? ఒక దైవికతను గుర్తు పెట్టుకునే రాణిగా ఉండగలిగావా? ప్రార్థన చేసుకుందా. ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన చేస్తావా? రాజా కలవరపడవద్దా, రాజా నిబ్బరంగా ఉండు. ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేస్తావా?
ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేస్తావా? ఈరోజు ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నా ఇంటికి నేను ఒక మంచి ఆత్మీయ సలహా ఇచ్చే రాణి వలె, దైవికతను పెంచే రాణి వలె, అయ్యా నేను నా కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో నడిపించగలిగిన ఒక రాణిగా, మహిళగా, ఒక స్త్రీగా నేను ఉండటానికి నన్ను నడిపించు ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన. తల్లి, మహిళ, ఓ స్త్రీమూర్తి, ఒక చిన్న ప్రార్థన చేయగలుగుతావా? ప్రభువా, ప్రభువా, ఇది నాయనా బెల్షస్సరు భార్య రాణి, లేదా బెల్షస్సరు యొక్క రాణి ఎన్ని సూచనలు ఇచ్చిందో, ఎంత సలహా ఇచ్చిందో, ఎదుట వ్యక్తిలో ఉన్న దైవికత ఒక తల్లి పెంపకాన్ని ఎంతగా గుర్తించిందో. ఈరోజు నువ్వేం నేర్చుకుంటున్నావు? ఈరోజు నువ్వేం నేర్చుకుని అలవర్చుకుంటున్నావు? ఒక చిన్న ప్రార్థన చేసావయ్యా, నా కుటుంబాన్ని నేను మంచి సూచనగా, అయ్యా నా కుటుంబాన్ని నేను ఒక మంచి సూచనగా, ఒక కుటుంబాన్ని నేను ఒక మంచి సలహాగా. ప్రేమగల తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి వందనాలు. దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, నడిపించి, మహిమ పొందుకొనండి. ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, అయ్యా నీ మాటలు ఎవరైతే విన్నారో వారిని బలపరచండి. చెప్పటం నా బాధ్యతగా, నా పనిని నేను పూర్తి చేసుకున్నాను. నాయనా, మాటలు వింటూ ఉన్నప్పుడు ప్రభువా ఎంతగా ఇది నిజమే అని సతమతమైన మహిళా మూర్తులు ఎందరూ ఉన్నారు. ప్రభువా, వారికి మీ కృపను దయచేయండి. ప్రభువా, వారికి నాయనా ఒక మంచి ధైర్యం దయచేయండి, బలపరచండి. ఒక దినానికి ఈ మహిళా మూర్తుల కలలు నెరవేరునుగాక. ఒక దినానికి ఈ మహిళల యొక్క ప్రార్థనలు ఫలించునుగాక. ఒక దినానికి ప్రభువా ఈ మహిళల యొక్క పిల్లలు ఈ తల్లి సూచనలపైనే ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో ఎదుగుదురుగాక. అట్టి వీరి ప్రార్థన ఫలించునుగాక. అట్టి వీరి కన్నీటికి ప్రతిఫలం దొరుకునుగాక. అట్టి కృపను దయచేసి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మా ఎడల రుణస్థులను నీవు క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మలను శోధనలలో కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభుని కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకందరికి, మహిళామూర్తులైన వారందరికీ తోడయుండి నింపి నడిపించి కాపాడి దీవించును గాక. ఆమేన్, ఆమేన్.